ఏ పార్టీ ఈ భేటీని వ్యతిరేకించినా, ఎన్ని నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ కూడాను చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు మాత్రం వీరిద్దరి భేటీలో ఖచ్చితంగా అండి. జరగబోతున్నాయి. ఇతర పార్టీల విమర్శలు చూసి వాళ్ళు వెనక్కుపోరు. ఎందుకంటే ఇది ఓపెన్ రిలేషన్షిప్, సీక్రెట్ ఏం కాదు. యా కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి సీక్రెట్ అయితే యానో కూర్చొని మాట్లాడుకుంటారు, అట్లా కాదు. ఇది ఓపెన్ యాక్సెప్టెన్సే. ఓపెన్ ఆర్ఎస్ఎస్ సుప్రీమసీని రెస్పెక్ట్ ఇచ్చింది బీజేపీ అంటే మేము వాళ్ళ ప్రకారమే వాళ్ళ ఆధ్వర్యం నడుస్తున్నాం అనేటువంటిది అందరికి ఇండికేషన్ పోద్ది. అదేమో అసహజమైంది కాదు. గత 70 ఏళ్ళుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. యా అంటే ఇప్పటికీ కూడా నేను ఆర్ఎస్ఎస్ని గౌరవిస్తున్నాను, ఆర్ఎస్ఎస్ నా మదర్ యూనో దిస్ థింగ్ అని చెప్పేసి ఒక ఫీల్ పంపించడానికే మహారాష్ట్రలో హెడ్ ఆఫీస్కి వెళ్ళడం వెనుక మెయిన్ రీజన్ అదే అంటారా? మెయిన్ రీజన్ కాదు, అసలు ఎప్పుడు కూడా ఇది నిత్యం ఇండికేషన్ ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ సుప్రీమసీని మా మా సుప్రీమసీని ఆ హిందూ ఆర్గనైజేషన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? మా డైరెక్టింగ్ ఫోర్స్ ఆర్ఎస్ఎస్ అనేది ప్రజలకు తెలియజేయటం. దేశ ప్రజలకు కానీ, దేశ పొలిటికల్ పార్టీస్ కానీ, వాళ్ళ శ్రేణులకు కానీ అదొక ఇండికేషన్. రైట్. అయితే అంతిమంగా ఈ భేటీలో కనుక వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక సెకండ్ ఒపీనియన్ లేకుండా అవి ఇంప్లిమెంట్ చేయబడతాయంటారా? వాళ్ళ 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 ఫైనల్ యాక్సెప్టెన్స్ ఇస్తే దాన్ని బీజేపీలో చర్చిస్తారు. బీజేపీలో చర్చించి ఇది డైరెక్షన్ అనుకున్నప్పుడు దానికి ఏదైనా మైనర్గా అటు ఇటు సవరించుకోవచ్చు, విధానాలు అవన్నీ కూడా మళ్ళీ చర్చించే అవకాశం ఉంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీలో కానీ జాతీయ కార్యనిర్వహణలు కానీ చర్చించే డెసిషన్ తీసుకుంటారు. బ్రాడ్గా ఈ ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ తోటే అవి అమలు జరుపుతూ ఉంటారు, మేజర్ డీవియేషన్ లేకుండా. యా ఇందాక అన్నారు డీలిమిటేషన్ గురించి కూడా అది చర్చల్లో భాగం అవ్వచ్చు ఆ అంశం కూడా అన్నారు కదా. అయితే మేజర్ ఒక్క డీలిమిటెడ్ కానీ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసే అవకాశం. అయితే ఈ డీలిమిటేషన్ మనం చూస్తున్నాం సదర్న్ స్టేట్స్ అన్ని కూడా వీటికి ఎగనెస్ట్ గా వాళ్ళకు ఉద్యమం లాగా చేపడుతున్నారు. సో మరి దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమైనా అన్వేషిస్తారంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక సౌత్ స్టేట్సే కాదు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కడైతే తక్కువ ఉందో వాళ్ళకలా నష్టం జరుగుద్ది. ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేటు కేరళలో 0.5, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా 0.8 బిలో 1% గ్రోత్ రేటు. అట్లాగా పంజాబ్, ఢిల్లీ ఇటువంటి ఎడ్యుకేటెడ్ వాడు కూడా తక్కువ ఉంది గ్రోత్ రేటు. అమాయకత్వం తర్వాత అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా కాదు రాజస్థాన్ ఇటువంటి వాటిలో పాపులేషన్ గ్రోత్ అరౌండ్ 2% ఉంది. కాబట్టి గత 50 ఏళ్ళుగా 2% గ్రోత్ రేటుకు, గత 50 ఏళ్ళుగా 1% గ్రోత్ రేటుకు జనాభాల తేడా వస్తుంది, ఓటర్ల తేడా వస్తుంది. అందుకని జనాభా తక్కువ పెరిగినటువంటి రాష్ట్రాల్లో డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అయితే ప్రతిపక్షాలు అన్నయో బీజేపీ అన్నదో అనేది కాదు, మెరిట్ ని అపోజ్ చేసినట్టు అయింది. అంటే ఇప్పుడు కుటుంబ నియంత్రణ అమలు జరపాలి, అధిక జనాభాను తట్టుకోలేదని 50s నుంచి కృషి చేసుకుంటూ వచ్చారు. మరి 70 ఏళ్ళలో బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరు అంటే జనాభా అరికట్టిన వాళ్ళే. మరి బాగా కృషి చేసిన వాళ్ళని శిక్షించినట్టు అయితేగా జనంలో. కాబట్టి అమలు చేసే వాళ్ళకు కూడా డిసడ్వాంటేజ్ గా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు అదే జనాభాను నియంత్రించినటువంటి స్టేట్స్ కూడా క్వశ్చన్ చేసేది అదే కదా. అంటే మేము సక్సెస్ఫుల్ గా జనాభా నియంత్రించాము అని జబ్బలు చర్చుకుంటూ ఉంటే డీలిమిటేషన్ వచ్చి అసలు మాకు ఉన్న సీట్లనే తగ్గిస్తే ఇంకా అది చాలా అన్యాయం కదా అనేది కదా వాళ్ళ వాదన. ఎస్, కాబట్టి బలవంతంగా బీజేపీ అమలు చేస్తే ఇది అన్యాయం చేసిన ఫీలింగ్ జనంలో పోతుంది. మరి ఏది బాగా చదువుకున్న రాష్ట్రాలు, ఆదర్శంగా పాపులేషన్ గ్రోత్ ని కట్టైల్ చేసిన రాష్ట్రాలకు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాలు హర్ట్ అవుతాయి ప్రజలు. ఇప్పుడు మా ఊళ్ళో ఏం చేయలేదంటే నాకు కోపం రాదు, అట్లే మా రాష్ట్రంలో తగ్గిపోయినట్టు రాష్ట్ర ప్రజలందరూ హర్ట్ అవుతారు. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హర్ట్ అయింది. ఆ ఫీలింగ్స్ కూడా ఇప్పుడు మరి బీజేపీకి ఉంటాయిగా, ప్రజలు హర్ట్ చేయకుండా చేయాలనేది. కాబట్టి చర్చించే అవకాశం ఉంది. అయితే అసలు దేశంలో 10 ఏళ్లకు ఒకసారి కనుక సెన్సస్ కరెక్ట్ గా జరిగినట్టయితే ఇవాళ ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉండేది కాదేమో కంట్రీ. ఖచ్చితంగా అండి. చేసిన సెన్సెస్ చేసిన ఇప్పుడు 2011 సెన్సెస్ తోటే ఫాలో అవుతారు ఎక్కడైనా దేశంలో. 21కు జరగాలి సెన్సెస్, అట్లీస్ట్ 25 లోపైన జరగాల్సి ఉండే, జరగలేదు. అలా జరగకపోవడానికి కారణం అప్పుడు చూపించే ప్రధాన కారణం కరోనా రావటం. 19 నుంచి 21 కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడ్డది. ఇప్పటికైనా లేదు. ఇప్పుడు కొత్తది వచ్చి చేరింది డిమాండ్, పాపులేషన్ సెన్సెస్ చేయాలి, దాంట్లో క్యాస్ట్ కూడా చేయాలనేటువంటిది ఇప్పుడు వచ్చిన డిమాండ్ లేటెస్ట్ గా. క్యాస్ట్ వైజ్ కూడా చేయాలి, ఏ క్యాస్ట్ ఎంత అనేది
బీసీలు ఎంత, ఎస్సీలు ఎంతనే తేలాలి అన్నట్టు మరొక డిమాండ్ కూడా నడుస్తుంది కదా. సో ఈ డిమాండ్స్ అన్ని అడ్రస్ చేస్తూ చేయాలి అని అంటే మరి ఓ పక్కేమో జమిలి ఎన్నికలు అంటున్నారు. సో ఇప్పుడు అప్పుడే కనుక ఆ ఛాన్స్ అయితే లేదు. అక్కడ కూడా సైద్ధాంతిక కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇప్పుడు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు హిందుత్వ లేదా హిందూ మెజారిటీ 80% మంది హిందువులు కాబట్టి హిందూయిజాన్ని ఫాలో అయ్యేటువంటి బీజేపీకి అడ్వాంటేజ్ దొరికింది. ఇప్పుడు కులాల వారిగా వర్గీకరణ చేయాలన్నప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళు మా షేర్ మాకు కావాలంటున్నారు. అట్లా చీలికొస్తే అప్పుడు మరి హిందూ మతంలో ఉంటుంటే కులాల మధ్య చీలికొస్తే మాకు నష్టం అని బీజేపీ ఫీల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా సైద్ధాంతిక ఫైటే. అది ఇష్యూ మనకు అవుపడేది వేరైనా దాని వెనకాల సైద్ధాంతికమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది, ఫైట్ ఉంది. అండ్ ఇప్పుడు మరి తెలంగాణలో ఈ బీసీలకు రిజర్వేషన్ 42% అనేది కూడా వాళ్ళు బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అంటే దీన్ని మీరు దేశవ్యాప్తంగా అమలు చేయండి అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అంతే కదండి. ఇప్పుడు మొన్న 92లో విపి సింగ్ 27% రిజర్వేషన్లు అమలు జరిపేంత వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు 56% ఉన్న బీసీపీ 3% మంది ఆఫీసర్లు ఏది అంటే 92లో విపి సింగ్ తీసుకొచ్చేంత వరకు. అప్పుడు కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది బీసీలల్లా. ఉత్తరప్రదేశ్, బీహార్లో అధికారం చూసిన తర్వాత దేశవ్యాప్తంగా మా జనాభాకు అనుగుణంగా మా షేర్ రావాలి అనేది. అంటే రాజకీయ పార్టీలు ఏం జవాబు చెప్తున్నాయి, మేము 50% ఎమ్మెల్యేలు ఇచ్చినాం, 50% ఎంపీలు ఇచ్చినాం, లేదా ఇన్ని పదవులు ఇచ్చినాం అంటున్నారు. దానికి బీసీలు ఒప్పుకోవట్లేదు. మీరు ఇష్టం ఏం తీసుకోవటం ఏంది, షేర్, స్టాట్యూటరీ షేర్ అంటే చట్టబద్ధమైనటువంటి వాటా రావాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 42% అమలు జరిపితే అది ఇక అప్పుడు రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలో, లేదా మన కిషన్ రెడ్డి దయాదాక్షిణ్యాలో, లేదా పార్టీల దయాదాక్షిణ్యాలో మీదనో కాదు. అది ఒక చట్టం. 42% పదవులు ఇవ్వాల్సిందే, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు ఇవ్వాల్సిందే. అట్లా ఇవాళ బీసీలు డిమాండ్ చేస్తారు. సో ఫైనల్ గా రేపు జరగబోయేటువంటి ప్రధాని అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇద్దరి భేటీ వెనక మర్మం ఏంటనేది రేపు కొద్ది గంటలు ఆగితే గానీ మనకి విషయం అర్థం కాదు. ఖచ్చితంగా అండి. తర్వాత రెండోది, అన్ని నెగిటివ్ గా చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీటింగ్ లో, అన్ని పాజిటివ్ గా చూసే వాళ్ళు ఉన్నారు. కానీ పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఏం జరిగినాయి అనేది మనకు అది మీటింగ్ తర్వాత కానీ మనకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం గారు.